అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన వీడియో ఏమంటే మన ఆశ్రమ వాసులకి మాకి అందరికి కలిపి ఈ రోజు చక్కెర పండు జ్యూస్ చేస్తున్నామండి. పై పొట్టు తీసేసి ఈ విధంగా పెట్టాము. ఇప్పుడైతే ఇవన్నీ కూడా చిన్న చిన్న ముక్కలు చేసి దాని తర్వాత మిక్సీకి పెట్టాం. ఓకేనా? ఇదిగోండి, ఒక పండును 4 భాగాలు చేసి దాంట్లో ఉండే గుజ్జు, దాంతోపాటు గింజలు ఉన్నాయి కదా, ఆ గింజలు కూడా తీసేసి ఈ రకంగా ఒక 4 కూర్చున్నాము. ఆ 4 అందరూ కూడా ఈ రకంగా ఒకరొక టైప్లో ఒకరొక డిజైన్లో కట్ చేసామన్నమాట. కట్ చేసి బౌల్లోకి పెట్టుకున్నాం ఈ విధంగా. దాని తర్వాత ఫస్ట్ ఆ జారు డ్రైగా ఉన్నట్లే చక్కెర మిక్సీకి వేసుకున్నానండి. ఈ రకంగా ఫస్ట్ 2 గ్లాసులు వేసుకున్నాను, కానీ కాకపోతే సరిపోలేదు, మళ్ళీ కూడా వేస్తాను, ఎక్స్ట్రా చూపిస్తాను మీకు. ఈ రకంగా పౌడర్ చేసుకొని ఆ పౌడర్ అయితే ఒక పాత్రలోకి వేసుకున్నాను. ఇంకా పౌడర్ ఎందుకు చేసుకోవాలమ్మా అంటే, పౌడర్ చేసుకుంటే తొందరగా కరిగిపోతుందండి, లేకపోతే చక్కెరగానే ఉంటుంది, అంత తొందరగా కరగదు, టైం వేస్ట్ అవుతుంది అన్నట్లుగా ఆ రకంగా చేసుకున్నాను. ఇంకా ఈ రకంగా మనం కోసి పెట్టుకున్న ఉప్పులైతే మరీ నున్నుగా కాకుండా కొంచెం అక్కడక్కడ పంటికి తగిలేటట్టుగా మిక్సీ పట్టుకుంటే బాగుంటుందన్నమాట. ఇంకా మిక్సీ పట్టింది అయిపోయింది. మాకు మంచిగా కాచి చల్లార్చిన పాలు వేశాను, ఇంకొంచెం చక్కెర పౌడర్ వేశాను. ఇదిగోండి, ఇప్పుడైతే దానికి తగిన నీళ్ళు అయితే వేసుకుంటున్నానండి. మొత్తం బాగా కలిపేసిన తర్వాత నేనైతే టేస్ట్ చూసేదానికి ఈ రకంగా నా గ్లాస్లో అయితే పోసుకుంటున్నాను అనమాట. చాలా చాలా టేస్టీగా ఉందండి, నాకైతే చాలా ఇష్టం. టిఫిన్లో పూరి ఎంత ఇష్టమో, జ్యూసుల్లో ఈ జ్యూస్ అంటే చాలా ఇష్టం అనమాట నాకు. దీని చక్కెర పండ్లు అని మేము అంటాము. అంటే కొన్ని ఏరియాలో కర్బూజా అంటారంట, రకరకాలుగా. మీరేమంటారో నాకు తెలియదు, కమెంట్లో తెలియజేయండి. మొత్తం రెడీ అయిపోయిన తర్వాత మన వాళ్ళకి అందరికీ రకంగా గ్లాసుల్లో పోసి పెట్టేశాను అనమాట. నాతో పాటు మన వాళ్ళు కూడా కొంతమంది హెల్ప్ చేశారు ఈ విధంగా. అమ్మ ఒకటే చేస్తున్నారు అన్నీ అన్నట్లుగా. కాకపోతే ఒక మనిషికి జ్యూస్ చేసేది 5 నిమిషాల్లో అయిపోతుంది, కాకపోతే ఇంతమంది జ్యూస్ చేయడానికి చాలా టైం పట్టింది నాకు. అది మీకు అర్థమవుతుంది అనుకుంటాను. ఈ రకంగా అందరికీ తీసుకెళ్ళి మన వాళ్ళు ఇచ్చేశారు. ఇదిగోండి, ఎండ పొద్దులు దగ్గర ఆ టైం ఎట్లుంటుందంటే, అప్పుడు 12 గంటల టైం ఉంటుందన్నమాట. 12 గంటలు అయితే మధ్యాహ్నం 12 గంటలు ఆ టైంలో చల్లని జ్యూస్ వెలికిచ్చాను ఈ విధంగా. చాలా టేస్టీగా ఉందండి, మీరు కూడా ట్రై చేయండి. అంటే మీకు తెలియకపోతే తెలిసి ఉంటుంది, అందరికీ తెలిసే ఉంటుంది. ఈ రకంగా ఎండ టైంలో చల్లగా జ్యూస్ కానీ, లేదు మజ్జిగ కానీ, కుండలో ఉండే నీళ్లు కానీ, లేదు పెంకులింట్లో ఉండే నీళ్లు కానీ తాగితే చాలా చల్లగా మనస్తృప్తిగా ఉంటుంది ఎండాకాలంలో. మనకైతే వాటర్ ఫిల్టరు పెంకుల కిందే పెట్టామండి. మన డైనింగ్ హాల్ పెంకులు ఇల్లే కదా, ఆ పెంకుల కింద పెట్టడం వల్ల ఎప్పుడు మనకి చల్లని నీళ్ళే ఉంటాయన్నమాట. నీళ్ళు ఎప్పుడు అబ్బా వేడిగా ఉంది, ఎండకి ఇట్లా వేడిగా నీళ్ళు తాగితే కష్టం అని అట్లా ఫీలింగ్ కాకుండా మనకు చల్లగా ఉండే నీళ్ళే ఉంటుంది. అంటే మీడియంగా చల్లగా ఉంటుంది, చాలా బాగుంటుంది, ఎన్ని నీళ్ళైనా తాగొచ్చు అనమాట. ఈ రకంగా మన వాళ్ళకి, పని వాళ్ళకి, అందరికీ మొత్తం అందరికీ జ్యూస్ కలిపేశాను, అందరికీ ఇచ్చేసాను. నేను కూడా డబుల్ డోస్ తాగేశాను అనమాట. అంటే మన వాళ్ళు కూడా కొంతమంది డబుల్ డోస్ ఇచ్చానులేండి, నేను ఒకటే. జ్యూస్ ఏ విధంగా ఉందో అమ్మ తాగుతామా జ్యూస్? బాగుందా? చాలా బాగుందా? థ్యాంక్ యూ. ఇది ఇప్పుడు మన చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.